హలో అండి అందరికీ ఈ వీడియోలో చాలా సింపుల్గా బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మసాలాలు వేయకుండా చాలా ఈజీగా త్వరగా అయిపోయే బీరకాయ పప్పు చూడండి. ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసి కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక 3-4 నిమిషాల తర్వాత మంచి కలర్లో మారిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఆయిల్లో బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మగ్గించాలి. రెండు నిమిషాల వరకు మగ్గిన బీరకాయల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపి కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. మనం ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. పెసరపప్పు నూనెలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. పప్పుని బాగా కలుపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మూత పెట్టేసి కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు కారాన్ని ఎక్కువగా ఇష్టపడేవారైతే 2 స్పూన్స్ వేసుకోవచ్చండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఈ ఉప్పు కారం బాగా కలిసేంత వరకు కలుపుకొని మరి కాసేపు మూత పెట్టేసి ఆయిల్లో మగ్గించాలండి. 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు నీళ్లు వేసి కలుపుకోవాలి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. పప్పు కాస్త పలుకుగానే ఉంటే బాగుంటుంది. ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.